రామగుండం కార్పొరేషన్ ఏరియా ఎంఎస్పీ అధ్యక్షునిగా కన్నూరి ధర్మేందర్ను నియమించినట్లు జిల్లా అధ్యక్షులు మంత్రి చందు, రామగుండం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ రేణుకుంట్ల సాగర్ ప్రకటించారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందు సాగర్ మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ 7న తలపెట్టిన లక్ష డప్పులు వేల గొంతుకలు కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వని కారణంగా వాయిదా పడిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. జనాభా ప్రాతిపదికన మాదిగలకు 9% కాకుండా 11% రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గత 15 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కన్నూరి ధర్మేందర్ మాదిగ గారిని రామగుండం కార్పొరేషన్ ఎంఎస్పీ అధ్యక్షునిగా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ధర్మేందర్ మాదిగ గారికి ఎంఎస్పీ జిల్లా కమిటీ పక్షాన, రాష్ట్ర కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ ఏది తీసుకున్నా కూడా జాతి ఉద్యమానికి కట్టుబడి పనిచేయాలని చెప్పేసి కూడా నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి ధర్మేందర్ మాదిగ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకపోతే రెండవ విషయం, ఏదైతే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదు తలపెట్టినటువంటి లక్ష దప్పుల వేల గొంతుల కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల మేము తాత్కాలికంగా దాన్ని వాయిదా వేయడం జరుగుతూ ఉన్నది. తదుపరి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ మళ్ళీ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వర్గీకరణ సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వర్గీకరణ కోసం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిందో ఆ తీర్మానం చేసినా కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం, అభినందిస్తూ ఉన్నాం. కానీ జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రావాల్సినటువంటి వాటా 9 కాకుండా 11% మాకు వస్తుంది. 11% మాకు వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపెట్టి పూర్తి స్థాయిలో మాదిగ ఉపకులకు న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయాలని చెప్పేసి కూడా మేము ఎంఆర్పిఎస్ పక్షాన, ఎంఎస్పీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ గోదావరికని కార్పొరేషన్ అధ్యక్షులుగా కన్నూరు ధర్మేందర్ మాదిగ గారిని నియమిస్తూ, అదేవిధంగా గోదావరికనిలో ఉన్నటువంటి 50 డివిజన్లలో సంస్థాగత నిర్మాణంకై మిత్రులు రేణుకుంట్ల సాగర్ గారి నాయకత్వంలో ధర్మేందర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషకరం. అదేవిధంగా ఏదైతే మహాజననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏర్పడ్డ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కేవలం ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ ఏకైక లక్ష్యంగా పెట్టుకొని 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సమస్యల మీద గలమై నిలిచినటువంటి మహాజననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఆగస్టు 1 రోజున రాష్ట్రాలే చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కొంత కట్టుబడి ఉన్నాడు. ఎస్సీలలో 59 కులాలు, 59లో 58 కులాలు సమాన మాట కావాలన్న దృక్పథంతో కమిషన్లు వేసి నివేదికలు తీసుకొచ్చుకొని ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి కేటాయిస్తూనే ఇవాళ మా జాతికి, మా ఉపకులాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత అన్యాయం చేసింది. మాకు రావాల్సినటువంటి నిష్పత్తి 11%, మా 11%ని తగ్గిస్తూ 9% కేటాయించడం అనేది
మాదిగ ఉపకులాలను కొంత అవమానపరిచినట్టే. మా జాతిపిత మందకృష్ణ మాదిగ గారు 2% రిజర్వేషన్ కూడా ఈ అసెంబ్లీలోనే కేబినెట్ తోటి మాట్లాడి తక్షణమే దాన్ని కూడా అమలు చేయాలని ఒక తీర్మానాన్ని పంపడం జరిగింది. దానిని కూడా తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కేబినెట్ తక్షణమే అమలు చేస్తుందని ఆశిస్తూ మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు పల్లెబాపు, కన్నూరి ధర్మేందర్, మామిడిపల్లి దశరథం, కాసిపేట రాజన్న, అనిల్ కుమార్, రాజేశం, ఇరుగురాల శివ, వెంకటేశ్వర్లు, క్రాంతి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.